పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవం 26 జూలైన జరిగింది. ఒక వేదికను ఉపయోగించుకునే విధానం అయితే ఇది కాదు. యాక్చువల్గా అక్కడ రైట్ వింగ్ గెలుస్తుంది అనుకుంటే ఎండ్ ఆఫ్ ద డే లెఫ్ట్ వింగే గెలిచింది. సో మనుషుల మైండ్స్ ని ఆక్యుపై చేసే ఒక ప్రయత్నం జరుగుతుంది. క్వీన్ మేరీ అని ఒక ఆమె కూడా ఒక పర్ఫార్మెన్స్ లా పెట్టారు, తలకాయ పట్టుకుని ఒక ఆమె చేత. నమస్తే, మరో సంవాద్కి స్వాగతం. పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవం 26 జూలైన జరిగింది. అండ్ ఒలింపిక్స్ అనే టాపిక్ కంటే కూడా అంతకంటే ఒక పెద్ద న్యూస్ అనేది తయారైంది. సో కాంట్రవర్సీ ఏంటంటే ప్రారంభోత్సవంలోనే రకరకాల పర్ఫార్మెన్సెస్ జరిగాయి. వాటిల్లో చాలామందికి చాలా విషయాలు అక్కడ కొంచెం ఏదో తేడాగా ఉందే అనే ఫీలింగ్ అనేది కలిగింది అక్కడ. సో మీరు అది చూస్తుంటే మీరు కూడా చాలా మటుకు వోక్ ఎజెండా అనేది కనబడింది, కొంచెం యాంటీ రిలీజన్ అన్నట్టు కనబడింది. దాంట్లో కొన్ని రకరకాల LGBTQ వాళ్ళతో డిస్ప్లేస్ జరిగాయి. దాంట్లో చిన్న చిన్న పిల్లల్ని పెట్టారు అక్కడ. అలాగే రెపిటేటివ్గా మరణానికి రిఫరెన్సెస్ రెపిటేటివ్గా వచ్చాయి. కొంతమంది సేటనిజం రిఫరెన్సెస్ అన్నారు, కొంతమంది వోక్ రిఫరెన్స్ అన్నారు. సో ఒలింపిక్స్లో ఎప్పుడు కూడా సాంప్రదాయాలు, ఒకరి సంస్కారాలు చూపించుకుంటుంటారు ఏ దేశంలో అయినా కూడా. కానీ ప్యారిస్లో ఈసారి వేరేగా జరిగింది. అది ఇప్పుడు వాళ్ళ సాంప్రదాయం అదే అనేది వాళ్ళు చెప్తున్నారా, లేకపోతే ఏంటి అనేది ఇవాళ చర్చ. సో నమస్తే అండి సాయికృష్ణ గారు. నమస్తే అండి. సో మీరు కూడా చూస్తుంటారు, దాంతోపాటు మీరు ఈయన ప్రెసిడెంట్ మ్యాక్రోన్ గారి ట్వీట్ కూడా చూస్తుంటారు. దిస్ ఇస్ ఫ్రాన్స్ అన్నారు అనమాట ఆయన ఇదంతా జరిగింది. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్లీ ఒలింపిక్స్ అనగానే జనరల్గా ఒలింపిక్స్ అనే కదా ఎనీ ఒక క్రీడా సంరంభం ఏదైనా స్టార్ట్ అవుతుంది అని అంటే కనుక ఒకటే వరల్డ్ కప్, క్రికెట్ వరల్డ్ కప్ స్టార్ట్ అయినా కానీ, లేకపోతే సాకర్ జరిగినా కానివ్వండి, లేకపోతే ఈవెన్ ఒలింపిక్స్ కానివ్వండి, ఏదైనా సరే ఒక ఈవెంట్ జరిగినప్పుడు, స్పోర్ట్స్ ఈవెంట్ ఒక పెద్ద టోర్నమెంట్ లేదా ఒక వరల్డ్ కప్ లాంటిది ఏదో జరుగుతున్నది అన్నప్పుడు జనరల్గానే వాళ్ళ ఏదైతే దేశం ఆతిథ్యం ఇస్తుందో ఆ ఆతిథ్యం ఇస్తున్న దేశము వాళ్ళ కల్చర్ని, వాళ్ళ ఎథ్నిసిటీని, లేకపోతే వాళ్ళకి సంబంధించిన హిస్టరీని వాటిని ప్రొజెక్ట్ చేసుకోవడానికి కొన్ని వినోద కార్యక్రమాల్లో భాగంగా, ముఖ్యంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో వాటిని ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మేము ఫర్ ఎగ్జాంపుల్ బీజింగ్ ఒలింపిక్స్ చూస్తే బీజింగ్కి సంబంధించి, ముఖ్యంగా చైనాకి సంబంధించిన దాన్ని రిప్రజెంట్ చేసే ఒక ప్రయత్నం చేశారు. సో సేమ్ ఇప్పుడు ఈవెన్ ప్యారిస్ అనగానే, ప్యారిస్లో ఒలింపిక్స్ జరుగుతున్నాయి కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు సంబంధించినటువంటి క్రీడాకారులు అక్కడికి వస్తారు. ఒక పెద్ద ఈవెంట్. అండ్ ప్యారిస్ అనగానే అది ఒక రకం చెప్పాలంటే ఫ్రాన్స్ అనగానే మనము ఎంతో మందికి ఒక కళల దేశంగా కనబడుతూ ఉంటది. అక్కడికి ఒక్కసారైనా సరే ప్యారిస్ కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. మన్మధుడు సినిమా చూసినా కూడా దాంట్లో ప్యారిస్ మీదనే రివాల్వ్ అవుతుంది. మన్మధుడు సినిమా ఫర్ ఎగ్జాంపుల్. సో ఎక్కడైనా సరే ప్యారిస్ అనగానే అది ఒక సపరేట్ ఒక ఎంటిటీ కలిగి ఉంది, దానికంటూ ఒక ప్రత్యేకత ఉంది. అట్లాంటిది ప్యారిస్ లో జరిగిన ఒలింపిక్స్ లో సాంస్కృతిక కార్యక్రమము ఇంత పెద్ద వివాదంగా మారడం అనేది నిజంగా ఈ మధ్య కాలంలో ఎప్పుడు చూడలేదు అసలు. ఫస్ట్ టైం నాకు తెలిసి ఒక ఈవెంట్లో. అండ్ అందులోనూ పూర్తి వివాదాస్పదమైంది. సో మీరు చెప్పినట్టుగా వోక్ కల్చర్, వోక్ అంటే నిజంగా ఇప్పుడున్న సామాన్యమైన వ్యక్తులకు అందరికీ తెలుసో తెలియదు కాబట్టి కొంచెం మనం దాని గురించి మనం ఎలాబరేట్గానే మాట్లాడదాం. బట్ ఎస్, ప్యారిస్లో ఒక క్రీడా సంరంభం జరుగుతున్నప్పుడు కొన్ని తెలియని అనేక సమాజానికి అవసరం లేని సమాజానికి నిజానికి దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఆ వేదిక ద్వారా. ఎందుకంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కలిసి ఏదైనా ఒక స్పోర్ట్ని చూడాలనుకుంటూ ఉంటారు. అట్లాంటి టైంలో అవసరం లేని వాటిని కావాలని జొప్పించే ఒక ప్రయత్నం జరిగింది. అది చాలా సమస్యాత్మకంగా కనబడుతోంది. టీవీ చూస్తున్న ఒక కామన్ మ్యాన్, ఒక మామూలు వ్యక్తికి దాని గురించి ఏం తెలియదు. చిన్నపిల్లలు, టీనేజర్స్, వాళ్ళ మెదళ్ళలో, ముఖ్యంగా స్పోర్ట్స్ చూసేది కూడా వాళ్ళే ఎక్కువగా. సో వాళ్ళ మెదళ్లలో అనవసరమైనటువంటి ఒక పైశాచికత్వాన్ని వాళ్ళలో నింపే ఒక ప్రయత్నం జరిగినట్టుగా నాకైతే అనిపించింది. ఐ ఫెల్ట్ లైక్ దట్. ఇప్పుడు మామూలు సినిమాల్లో కూడా ఇట్లాంటివి ఏమన్నా ఉంటే దానికి సర్టిఫికేషన్లు ఉంటాయి, పిల్లలు చూడకూడదని ఉంటుంది. కానీ ఇక్కడ ఒలింపిక్స్ అంటే ఇందులో మరి ఎట్లా ఎక్కడ ఉందంటే ఇది కల్చర్ లా కనిపించలేదండి. అది ఒక వికృతమైనటువంటి అంశంగా కనిపించింది యాక్చువల్లీ. సో అందులో వాళ్ళ వేషధారణ కావచ్చు, వాళ్ళ హావభావాలు కావచ్చు, వాళ్ళ ముఖ్యంగా పర్టికులర్లీ పర్ఫార్మెన్స్ కి సంబంధించి లాస్ట్ సప్పర్ లాగా ఒక లాస్ట్ సప్పర్ మన క్రిస్టియానిటీలో వాళ్ళ దాంట్లో ఉంటుంది. ఎవరైనా సరే, ఎవరి నమ్మకం వాళ్ళది. క్రిస్టియానిటీకి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉండవచ్చు, దాని మీద ఓపెన్ గా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అవన్నీ వేరు విషయాలు. కానీ బట్ ఒక వేదికను ఉపయోగించుకునే విధానం అయితే ఇది కాదు. అండ్ దాన్ని మళ్ళీ గొప్పగా మ్యాక్రాన్ దిస్ ఈజ్ ఫ్రాన్స్ అని చెప్పడం ఇంకంతకంటే దారుణం.
సో క్రిస్టియానిటీకి సంబంధించిన ద లాస్ట్ సప్పర్ గురించి మాట్లాడతారు. దాని మీద ఈవెన్ డావెన్సీ కోడ్ లాంటి సినిమా కూడా వచ్చింది. మీరు ద లాస్ట్ సప్పర్ గురించి ఒక డీ కోడ్ చేస్తూ అదే అని చెప్పిన విధానం వేరే, బట్ అది చెప్పిన విధానం వేరే, దాని సీరియస్నెస్ వేరు. నువ్వు ఏదైనా అలిగేషన్ చెప్పాలనుకున్నా, ఏదైనా ఒక తప్పు ఉందని చెప్పాలనుకున్నా, దాన్ని చెప్పే విధానం వేరే ఉంటుంది. బట్ ఇది జుగుప్సాకరంగా ఉంది, కళ్ళకి అండ్ అట్ ద సేమ్ టైం మనసుకి, మెదడుకి, వేటికి కూడా అది నిజంగా తీసుకునే విధంగా లేదు. అందుకు చాలా బాధాకరంగా అనిపించింది నిజంగా. అంటే ఇప్పుడు రీసెంట్ గా జరిగిన ఫ్రాన్స్ ఎలక్షన్స్ లో యాక్చువల్గా అక్కడ రైట్ వింగ్ గెలుస్తుంది అనుకుంటే ఎండ్ ఆఫ్ ద డే లెఫ్ట్ వింగ్ గెలిచింది. అవును. సో ఇది ఒక పొలిటికల్ టాంట్ కూడా ఉండొచ్చు అంటారా, లేకపోతే ఇది ఒక పెద్ద మెసేజ్ అంటారా, గ్లోబల్ మెసేజ్? డెఫినెట్లీ ఇది పొలిటికల్ గా అక్కడున్న వాళ్ళకి చెప్పే ఒక మెసేజ్, అండ్ యూరోప్ కి చెప్పే మెసేజ్, వెస్ట్కి ముఖ్యంగా అమెరికా లాంటి దేశాలకు చెప్పే మెసేజ్, అండ్ ప్రపంచానికి కూడా ఒక తెలియని విషయాన్ని అదే పనిగా ప్రజల్లోకి జొప్పించే ఒక పద్ధతి. దీన్ని ఏమంటారంటే, నాకు తెలిసి అంటే జనరల్గా ఈ మధ్య కాలంలో ప్యారిస్ అన్నాం అనుకోండి, జనరల్గా మనం ప్యారిస్ గురించి మాట్లాడతాం. ప్యారిస్ అనగానే ఫ్యాషన్ షోస్కి, ఫ్యాషన్కి పెట్టింది పేరు అంటారు. కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ యూరోప్ అని కూడా అంటారు. కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ యూరోప్ నిజంగా మనం ఫ్రెంచ్ రెవల్యూషన్ తెలుసు మనకు, ఫ్రెంచ్ సివిలైజేషన్, వాళ్ళ రెవల్యూషన్ అన్ని మనకు తెలుసు. హిస్టరీలో అసలు కీలకమైన భూమిక ఉంది ముఖ్యంగా ఫ్రాన్స్కి. అట్లాంటి ప్లేస్లో అండ్ ఈ మధ్య కాలంలో చూస్తే, ఒకవేళ మోడర్న్ ట్రెండ్స్ ప్రకారం చూసినా కూడా, ఈ మధ్యకాలం యువతకు సంబంధించినంత వరకు చూసినా కూడా, గత 70-80 సంవత్సరాలుగా చూసినా కూడా, ప్యారిస్ ఇస్ మెంట్ ఫర్ ఫ్యాషన్, రైట్? సో ఫ్యాషన్కి అది పెట్టింది పేరుగా ఉంటుంది. నిజంగా ఫ్యాషన్ పేరుతోటి, ఫ్యాషన్ షోస్ పేరుతోటి ప్రపంచవ్యాప్తంగా ఒక మార్కెట్ని క్రియేట్ చేయగలిగింది ఫ్రాన్స్. ప్రపంచవ్యాప్తంగానే ఇప్పుడు మీరు కాస్మెటిక్స్ కావచ్చు, లేకపోతే ఎనీథింగ్ రిలేటెడ్ టు బ్యూటీ, లేకపోతే ఆ బ్యూటీ కాన్షియస్నెస్ని ప్రపంచంలో పెంచింది వాళ్ళే. నిజానికి భారతదేశంలో అందంకి ఉండే నిర్వచనం వేరు, పాశ్చాత్య దేశాల్లో అందానికి ఉన్న నిర్వచనం వేరు. వాళ్ళే చెప్పారు నల్లగా ఉండడం, తెల్లగా ఉండడం. అంటే ఇప్పుడు మనం అక్కడ నుంచి వచ్చిన కాస్మెటిక్స్ మనం చూసాం. ఇక్కడ ఫేర్ అండ్ లవ్లీ రాసుకుంటే నలుపు తెల్లగా అవుతుంది. ఎవడు చెప్పాడు ఇది? నాకు తెలియదు. తెలుగు తెల్లగా ఉంటేనే గొప్ప అని చెప్పినోడెవడు? మన దేశంలో ఎప్పుడు అది లేదు. మన దేశంలో మొదటి నుంచి కూడా తెల్లగా ఉంటేనే గొప్ప, నల్లగా ఉంటే తక్కువ అని అనలేదు ఎప్పుడు కూడా. కళకి ఇంపార్టెన్స్ ఇచ్చారు, కళాత్మకంగా ఉన్నారు అన్నది మంచి తేజస్సు మనిషికి. ఎగ్జాక్ట్లీ. పొట్టివాడు, పొడుగువాడు ఏం లేదు మన దగ్గర, అంత డిఫరెన్స్ ఏం లేదు అసలు. ఎస్, అక్కడైతేనేమో ఇదే ప్రాబ్లం. అండ్ మళ్ళీ మొదట్లో అంతానేమో సన్నగా ఉండడం గొప్ప, జీరో సైజులు లేదా స్ట్రక్చర్ కి సంబంధించినటువంటి కొన్ని కొలమానాలు, ఇవన్నీ క్రియేట్ చేసింది వాళ్ళు ఫ్యాషన్ షోల పేరిట. ఇక్కడ మళ్ళీ వాటినే మనము మన దగ్గర రుద్ది, ఇప్పుడు మళ్ళీ వాడు బాడీ షేమింగ్ అంటాడు. అది మీ భారతదేశం వాళ్ళకి ఇది ఉండదు, రెస్పెక్ట్ ఉండదు. మళ్ళీ వాళ్ళే అంటున్నారు బాడీ షేమింగ్ చేయకూడదు, అబ్జెక్టిఫై చేయకూడదు అని. అసలు ఉమెన్ ని అబ్జెక్టిఫై చేసిందే ఆ విష సంస్కృతి, అదే ఫ్యాషన్ షోలు కదా. ఉమెన్ ని అబ్జెక్టిఫై చేయడం మొదలుపెట్టి తద్వారా మార్కెట్ ఉత్పత్తులను పెంచుకొని ఒక మార్కెట్ గా మార్చి, అందాన్ని మార్కెట్ కి అనుసంధానించి ఇవాళ బాడీ షేమింగ్ చేయకూడదు, ఆబ్జెక్టిఫై చేయకూడదు, ఇంకోటి అని మాట్లాడతారు. దిస్ ఇస్ ద ఐరనీ యాక్చువల్లీ దానికి. సరే మనం దాంట్లోకి వెళ్ళకపోయినా, బట్ నా క్వశ్చన్ ఏంటంటే, వీళ్ళు ప్యారిస్ ఒలింపిక్స్ లో ఆ పెర్ఫార్మెన్స్ ద్వారా ప్రపంచానికి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తున్నారు. షుడ్ అండర్స్టాండ్ దిస్. అండ్ ముఖ్యంగా ఫ్రాన్స్ ఇందాక అనుకున్నాం మనం, సివిలైజేషన్, యూరోప్ సివిలైజేషన్ కి అదొక క్యాపిటల్ అనుకుంటే గనక, లేదా కల్చర్ కి క్యాపిటల్ అనుకుంటే గనక, యూరోప్ మొత్తం దీన్ని మెసేజ్ గా ఇస్తుంది ఆ ప్రపంచానికి. అండ్ ఒకవేళ నిజంగా క్రిస్టియానిటీలో ఏమైనా లోపాలు ఉన్నాయి అని అంటే గనక, మీకు అక్కడ వాళ్ళు దాన్ని మాట్లాడే విధానం వేరు, ఈ విధానం వేరు. లోకల్ గా చూసుకోవాలి కానీ మరి కొంతమంది బట్టలు అయితే చూడడానికి కూడా వీలు లేదు కదండి. చిన్నపిల్లలు చూసి కూడా చూపించలేము, ఒక ఫ్యామిలీతో కూర్చోలేని పరిస్థితి. లాస్ట్ కి ఆటల్ని కూడా ఇలా చేసేస్తే ఇంక వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో తెలియట్లే. కరెక్ట్. సో ఇప్పుడు ఇన్ఫాక్ట్ మీరు దాంట్లో ఒక దృశ్యం చూస్తే, అది క్వీన్ మేరీ అని ఒక ఆమె ఫ్రెంచ్ రివల్యూషన్ జరిగినప్పుడు లాస్ట్ గా ఆమెని తల తీసేస్తారు. ఆమె కూడా ఒక పర్ఫార్మెన్స్ లా పెట్టారు, తలకాయ పట్టుకుని ఒక ఆమె చేత అటువంటిది పెట్టారు. సో అనేది ఒక ఓపెన్, అంటే ఫ్రెంచ్ రివల్యూషన్ అనేది అది బాగా ఎక్కువగా చూపించారు అక్కడ. సో దీంతో ఇప్పుడు మనం ఒక మెసేజ్ కూడా చూస్తే, ఇక్కడ మెసేజ్ అనేది ఏంటి, ఇన్ఫాక్ట్ యుఎస్ నుంచి ఒక సింగర్ వచ్చారు, స్నూప్ డాగ్ అని. ఆ స్నూప్ డాగ్ అనే సింగర్ ఒక చైన్ వేసుకున్నారు, అక్కడ కూడా వేసుకునే సింబల్ సేటన్ సింబల్ ఒకటి వేసుకుంటారు, సేటన్. అవును. సో దీంతో ఒక మెసేజింగ్ ఇక్కడ ఏమని ఇస్తున్నారు, దట్ ఇది ఇప్పుడు ఒక పెద్ద ఎత్తున ఇది ప్రపంచవ్యాప్తంగా వెళ్తుందనా, లేకపోతే ఫ్రెంచ్ మాత్రమే ఇది పరిమితం? అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా సేటన్ సింబల్ వేసుకోవడము, మేము సేటన్ వారసులమని చెప్తున్నట్టుగా అనిపించింది. సీరియస్లీ అంటే మనం సింపుల్ అండి, ఇదంతా క్రిటికల్ రేస్ థియరీ, ఇవన్నీ మనకు తెలిసినవి. అంటే బేసికల్ నేను కూడా ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పాను, మార్క్స్ అప్పుడు అనుకున్న విధానానికి ఆ తర్వాత వచ్చిన కల్చరల్ మార్క్సిజంకి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది.
కార్ల్ మార్క్స్ అప్పుడు అనుకున్న థియరీ కొంచెం క్లాసిఫికేషన్ గురించి మాట్లాడారు ఆయన. క్లాసెస్ లైక్ డబ్బు లేనివాడు, పేదవాడు, ధనికుడు, ఈ రెండింటికి మధ్య అంతరము, మనీ, డబ్బు అనే అంశం చుట్టూతా, మెయిన్ గా ఆర్థిక వ్యవస్థ చుట్టూతా కార్ల్ మార్క్స్ దృక్కోణం సాగింది. సో అందుకే పేదవాడు, ధనవంతుడు, ఈ రెండింటి మధ్య ఈక్వలైజ్ చేయాలి అని అంటే హక్కులు, ఇవన్నీ మాట్లాడారు. బట్ లేటర్ ఆన్ తర్వాత కాలంలో జరిగింది ఏంటంటే కల్చరల్ మార్క్సిజం వచ్చింది. జార్జ్ లుకాక్స్, థియోడర్ అడార్నో ఇట్లాంటి వాళ్ళు, జర్మనీ యాంటోనీ గ్రామ్సీ అట్లాంటి వాళ్ళు క్రియేట్ చేసినటువంటి కల్చరల్ మార్క్సిజం ఏంటంటే ఇది డబ్బుతో కాదు, ఒక సొసైటీలో ఉన్నటువంటి అనేక సెగ్మెంట్స్లో కొన్ని సెగ్మెంట్స్ని మనం టార్గెట్గా చేసుకొని ఆ సెగ్మెంట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్లను హక్కుల పేరిట లేకపోతే వాళ్లకున్న అనేక కన్ఫ్యూజన్స్ని మనం ఆసరాగా చేసుకుని ఇంకా ఒక అన్రెస్ట్తో కూడిన సొసైటీని తయారు చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. అంటే సొసైటీలో, సమాజంలో ఒక అస్థిరత క్రియేట్ చేయడమే వాళ్ళ ఉద్దేశం. తద్వారా ఈ మార్క్స్ చెప్పింది నేను సాధిస్తాను అని అనుకున్నారు వాళ్ళు బేసికల్లీ. అందులో ఏంటంటే ఎక్స్ప్లాయిట్ చేయడంలో మీరు అన్నట్టుగా ఇప్పుడు లైక్ ఫస్ట్ వాళ్ళ 4 విభాగాలు. నెంబర్ 1 ఉమెన్, ఆడవాళ్ళు, వాళ్ళ హక్కులు, వీటి గురించి మాట్లాడడము. అట్లాగే మీకు అమెరికాలో కానీ అక్కడ కానీ ఒక పెద్ద పెద్ద ఉద్యమాలు వచ్చాయి. సో ఈ డౌరీ హెరాస్మెంట్ దగ్గర నుంచి అనేక మన భారతదేశంలో కూడా వచ్చాయి. లైక్ డైవర్స్ కి సంబంధించిన ఇవన్నీ వచ్చాయి. ఫెమినిజం అనమాట. నెంబర్ 2 యూత్ కి కొన్ని విషయాలు పూర్తిగా అవగాహన లేని టైంలోనే టీనేజ్ అండ్ యూత్ లో ఒక వింత పోకడల్ని క్రియేట్ చేయడం, ఫ్రీడమ్ పేరిట, లేకపోతే ఈక్వాలిటీ పేరిట, లేకపోతే ఇంకా సెక్యులర్ పేరిట, ఇట్లాంటి అనేక అంశాల పేరిట వాళ్లను పూర్తిగా కల్చర్ నుంచి దూరం చేయడం. నెంబర్ 3 చాలా ఇంపార్టెంట్ ఇది. నెంబర్ 3 ఇదేంటంటే ఏదైనా సప్రెస్డ్ క్లాస్, ఎవరో కొంతమందిని అణగారిన వర్గాలను లేకపోతే అణగారినటువంటి సొసైటీ అనో ఈ పేరిట వాళ్ళని గురించి మనం మాట్లాడుతున్నట్టుగా చూపించడం. మాట్లాడరు పూర్తిగా వెళ్ళేమి. ఇప్పుడు మీరు బ్లాక్స్ అండ్ వైట్స్ అని, లేకపోతే ఆఫ్రికన్, లేకపోతే ఇది అమెరికన్ అని, సో బయట నుంచి వచ్చిన వాడు, లోపల నుంచి వచ్చిన వాడు, మైగ్రెంట్, లేకపోతే లోకల్ వ్యక్తి, సిటిజన్ అని. ఇప్పుడు లైక్ మన భారతదేశానికి వస్తే దళిత్, లేకపోతే అప్పర్ కాస్ట్ అని, ఇట్లా దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడం అనేది 3rd సెగ్మెంట్. 4th సెగ్మెంట్ ఇప్పుడు ప్యారిస్ ఒలింపిక్స్ లో దాన్నే ప్రొజెక్ట్ చేశారు. అదేంటంటే ఈ థర్డ్ జెండర్ అదే 4-5 జెండర్లు ఉన్నాయి, అది వేరే విషయం. సో నేను అందుకే 72 ఆ నెంబర్ కూడా ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది, అది నెంబర్ మారుతూ ఉంటుంది అనమాట. సో దాని గురించి మాట్లాడాలి. LGBTQ వీటికి సంబంధించి ఇదేంటంటే ఇది ఒక కొత్త, ఒక విపరీతమైన ధోరణి. ఈ విపరీతమైన ధోరణి అన్నప్పుడు ఆటోమేటిక్గా ఎగ్జిస్టింగ్ ఎవరైతే అప్పటికి ఉన్న సంప్రదాయవాదులు అంటారా వాళ్లకు కోపం వస్తుంది, వాళ్ళకి వీళ్ళకి మధ్య ఒక అస్థిరత వస్తుంది. సో మేజర్గా చెప్పాలంటే జనరల్గా సివిలైజేషన్ జరిగిన విధానమే మనకు ప్రామాణికం. సివిలైజేషన్ ఎప్పుడు కూడా నాగరికత అన్నా ఏదన్నా కానీ ఒక గ్రామమైనా, ఒక ఏదైనా ఒకసారి ఒక పల్లెటూరు అయినా, లేకపోతే ఒక పట్టణమైనా, ఏదైనా సరే మామూలు జనాలు, మనుషులు ఒక ప్రాంతంలో ఒక కట్టుబాట్లతోటి ఒక ప్రాంతంలో ఉండేవాళ్ళు. ఆ కట్టుబాట్లు కొంతకాలానికి అవి పద్ధతులుగా, సంప్రదాయాలుగా మారుతూ వచ్చాయి. అది కల్చర్ గా పరిణామం చెందవచ్చు. ఇంకోటి రకరకాలు ఉంటాయి. అందుకే ఇప్పుడు మనం చెప్తే ఒక ప్లేస్ లో ఉన్న కల్చర్, ఒక ప్లేస్ లో ఉన్నది కొంచెం వ్యత్యాసంతో ఇంకో ప్లేస్ లో కూడా వేరేలాగా ఉంటుంది అది. సో ఇక్కడ ఏంటంటే ప్రాబ్లము, అలా కట్టుబడి ఉన్నప్పుడు అందరూ ఒక తాటిపైన ఉంటారు, యూనిటీతో ఉంటారు. ఈ యూనిటీ ఉండకూడదు అంటే వాళ్ళకే డిఫరెన్స్ క్రియేట్ చేయాలి. అలా క్రియేట్ చేయడం వల్ల ఆ సొసైటీ భ్రష్టు పట్టిపోతుంది. ఆ సొసైటీలో ఆ నిజానికి ఈక్వాలిటీ అనేది ఉండదు. ఒకడొకడు కొట్టుకుంటూ ఉంటాడు, నువ్వు ఇది నేను ఇది, ఐడెంటిటీ క్రైసిస్ వస్తుంది. ఇటువంటి దాన్ని చేయాలంటే ఏం లాభం ఉంటుంది చేసే వాళ్ళకి? సో కలిసి ఉండకూడదు ఎవరు. ఇది మేజర్ ఫ్యామిలీ లాగా మొదలవ్వాలి. మనుషులు ఎవరు కలిసి ఉండకూడదు. ఒక దగ్గర ఒక పద్ధతితో, ఒక కట్టుబాటుతో, అది మతం పేరిట కావచ్చు, ప్రాంతం పేరిట కావచ్చు, లేకపోతే జెండర్ పేరిట కావచ్చు, ఏ పేరిటైనా సరే కలిసి ఉండకూడదు మనిషి. ఆ మనిషి కలిసి ఉన్నారంటే, మనుషులు కలిసి ఉన్నారు అనంటే, సో ఇండస్ట్రీ వాళ్ళు అనుకుంటున్న లక్ష్యాలు సాధించడం కష్టం. వాళ్ళు ఏంటి, డీప్ స్టేటా, లేకపోతే ఇంకోట WEFA, ఎకనామిక్ ఫోరమా, లేకపోతే వాళ్ళ మార్కెటా, వాళ్ళ ఇంకేదో కావచ్చు. అవన్నీ మనం కొంచెం లేటర్ ఆన్ తర్వాత ఎప్పుడైనా మాట్లాడదాం. కాకపోతే ఫస్ట్ సొసైటీలో ఒక అన్రెస్ట్ రావాలి, అస్థిరత రావాలి. ఆ అస్థిరత రావాలంటే ఇలాంటి విపరీతమైన ధోరణులని ఫస్ట్ ఫ్లోట్ చేయాలి. ఫస్ట్ విపరీతమైన ధోరణులు వచ్చినప్పుడు దాని మీద చర్చ మొదలవుతుంది. ఆ చర్చ మొదలైనప్పుడు కొంతమంది దానికి అనుకూలంగా మారేవాళ్ళు ఉంటారు, కొంతమంది ప్రతికూలంగా మారేవారు ఉంటారు. ఈ అనుకూలత ప్రతికూలత మధ్య యుద్ధం ఉంటుంది. ఆ యుద్ధం సివిల్ వార్కే దారి తీయవచ్చు.
మనం చూసాం, మనం క్యాపిటల్ హిల్ ట్రంప్ ఎలక్షన్ ఆ టైంలో చూసాం మనం. సో ఈవెన్ యూరోప్ లో కూడా అట్లాంటివి జరుగుతూనే ఉన్నాయి. చిన్న చిన్న కారణాలకు భగ్గుమంటున్న పరిస్థితులు మనం యూరోప్ లో చూస్తూ ఉన్నాం. సో అవి పెంచాలి అని అంటే ఏం చేయాలంటే ఇట్లాంటి అస్థిరతను క్రియేట్ చేయాలి. అది మనుషుల మైండ్స్ ని ఆక్యుపై చేసే ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు ఈ అస్థిరతతో చివరికి ఏమొస్తుందంటే డీపాపులేషన్, అంటే జనాల సంఖ్యను తగ్గిద్దామని ఒక ఉద్దేశం ఉండొచ్చా, అంతే కదా. లేకపోతే ప్రభుత్వాన్ని కూల్చేసి ఒక సింగిల్ ప్రభుత్వం, ఇప్పుడు మన కల్కి సినిమాలు చూపించినట్టు ఒక కాంప్లెక్స్ ఉండి అవును ఆ కాంప్లెక్స్ మొత్తం నిర్ణయిస్తుంది ఎవరు ఉండొచ్చు పైన ఎవరు ఉండకూడదు. ఇప్పుడు యాక్చువల్లీ ఇది అలాంటిదే. కాంప్లెక్స్ అనేది అల్టిమేట్లీ లాస్ట్ కి జరిగేదేమో నాకు తెలిసి. లాస్ట్ కి ఒకడెవడో మొనోపొలి లాగా ఉంటది, ఒకడెవడో నిర్ణయిస్తుంటాడు, ఒకడెవడో నడిపిస్తూ ఉంటాడు. అక్కడికి వెళ్లే క్రమంలో ఎంతో అస్థిరత చోటు చేసుకుంటది. ఎన్నో యుద్ధాలు అంటారా, సివిల్ వార్స్ అంటారా, రకరకాల కోణంలో సొసైటీ మొత్తం చిన్నాభిన్నం అవుతుంది. చిన్నాభిన్నమైపోయి ఫలాలన్నీ ఒక దగ్గరికి చేరుకుంటాయి. సో సెంట్రలైజింగ్ పవర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ డీసెంట్రలైజేషన్, ఇన్ ద నేమ్ ఆఫ్ లిబరలైజేషన్, అదే నా పాయింట్. సరే, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు మీరు వోక్ కల్చర్ అన్నారు ఇందాక ఓపెన్ చేస్తూనే. వోక్ కల్చర్ అనగానే చాలా మందికి తెలియకుండా నేను అంటే పదాలు కూడా వాళ్ళు చాలా బాగా వాడతారండి. క్రిటికల్ రేస్ థియరీ, చాలా పదం చూడ్డానికి ఎలా అనిపిస్తుంది అంటే అవును ప్రతిదాన్ని క్రిటిసైజ్ చేయడం తప్పేం కాదు కదా, ఏదైనా క్వశ్చన్ చేయొచ్చు కదా అనిపిస్తుంది. కానీ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ అన్నిటినీ క్రిటిసైజ్ చేయడం వాడు పనిగా పెట్టుకుంటాడు. సో ఇప్పుడు లిబరల్ థాట్, లిబరల్ అనగానే ఒక పెద్ద ప్రజాస్వామితమైనటువంటి ఒక దృక్పథంగా మనకు కనిపిస్తుంది. స్వేచ్ఛ, ఫ్రీడమ్, ఇవన్నీ చాలా గొప్పగా అనిపించే మాటలు. అట్లాగే వోక్ అనగానే నువ్వు ఇప్పటిదాకా ఎక్కడో ఎవడో చెప్పిన దానికి నిద్రపోయి ఉన్నావు, లేవు, మేల్కో, వివేకానందుడు చెప్పిన మాట యాక్చువల్లీ రైజ్ అవేక్ అని చెప్పింది మాట చూసారా. సో మేల్కొల్పడం, ఎవరిని మేల్కొల్పుతున్నాడో అర్థం కావట్లే. సో నిజంగా వీళ్ళు ఎవరు మేల్కొలకుండా ఉన్నారా, వీళ్ళందరూ నిద్రావస్థలో ఉన్నటువంటి సమాజాన్ని మేల్కొల్పే ఒక ప్రయత్నం అన్నట్టుగా వోక్ అని చెప్పేసి ఒక పెద్ద పదం వాడతారు. ఆ వోక్ ఈజ్ ఆల్వేస్ లైక్ ఎట్లా అంటే నిన్ను నిద్ర లేపినట్టుగా ఉండదు, అది నిన్ను మత్తులో జోగించినట్టుగా ఉంటుంది, ఆ మత్తులోకి తీసుకెళ్లేలా కనబడుతుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జెండర్, ఇన్ ద నేమ్ ఆఫ్ రైట్స్, ఇన్ ద నేమ్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు వోక్ ఎక్కడికి వచ్చిందంటే, మీరు ఎగ్జాంపుల్ అండి బిజినెస్ కి సంబంధించి, ఈవెన్ యుఎస్ లో అంట బడ్ లైట్ అని ఒక బియర్ కంపెనీ ఉంది. బడ్ లైట్ కి ఏం చేశారంటే ఓ టిక్ టాక్ ఇన్ఫ్లుయెన్సర్, ట్రాన్స్జెండర్, తను డైలాన్ మల్వెనీ ఆవిడ తోటి, ఆవిడ అనాలా ఆయన అనాలా కూడా తెలియదు ఇప్పుడు పరిస్థితి. సో ఆమెతో అందుకే దెమ్మని అంటున్నారు వాళ్ళు ఏదో. సో ఆమెతో ఏదో ఒక వీడియో చేయించారు, ప్రమోషనల్ వీడియో. ఆ ప్రమోషనల్ వీడియోకి అమెరికాలో ఏమైపోయిందంటే బడ్ లైట్ సేల్స్ పడిపోయినాయి. అది బడ్ లైట్ అనేది చాలా ఫేమస్ అక్కడ, బడ్వైజర్ చాలా పెద్ద బ్రాండ్ అది, అక్కడ ఎక్కువ మంది అమెరికన్స్ బియర్ తాగే దాంట్లో అది ఎక్కువ ఉంటుందంట. సేల్స్ మొత్తం పడిపోయాయి. సో ఎంతంటే అంత ఇంట్రెస్ట్ వచ్చేసింది, నువ్వు వాళ్ళతో చదివిస్తావని చెప్పి దాన్ని వ్యతిరేకంగా అడ్వర్టైజ్మెంట్ చేసిన వాళ్ళు చాలా మంది అయిపోయారు. ఆ బడ్ లైట్ ని కాల్చుతూ, దాన్ని పగలగొడుతూ, వాటిని క్యాన్లు ఊరికే కింద పారవస్తూ, ఇట్లాంటి అన్రెస్ట్, ఇట్లాంటి ఒక నిరసనలు కూడా వచ్చేసాయి బడ్ లైట్ కి వ్యతిరేకంగా. సో బిజినెస్ లోకి వచ్చేసింది, అది కార్పొరేట్స్ లోకి వచ్చేసింది వోక్ కల్చర్. కార్పొరేట్స్ లో ఎట్లాగంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న ఎంఎన్సీల్లో చాలా వరకు కార్పొరేట్ కంపెనీల్లో కూడా వాళ్ళు చెప్తున్నారు ఆల్రెడీ ఎంప్లాయీస్ కి, ఈవెన్ నాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్తున్నమాట, అది వాళ్ళకి ఎంప్లాయీస్ చెప్తున్నారు అనమాట, మీ భార్య, నువ్వు ఎవరినైనా సరే మీ కొలీగ్తో మాట్లాడేటప్పుడు భార్యాభర్త అని అడగకూడదు. మీ భార్య ఏం చేస్తారు, మీ భర్త ఏం చేస్తారని అడగకూడదు, మీ పార్ట్నర్ ఏం చేస్తారని అడగాలి. సో మీకు పిల్లలు ఉన్నారా లేరా అడగకూడదు. అంటే ఏం లేదు, నువ్వు ఇండివిజువల్తో మాట్లాడుతున్నప్పుడు ఇండివిజువల్ గానే మాట్లాడాలి, ఇంకా ఆయనకు సంబంధించిన పర్సనల్స్ ఏవి మాట్లాడడానికి వీల్లేదు. ఇట్లా కొన్ని ఎఫ్ఏక్యూస్ వచ్చేసినాయి, కొన్ని క్వశ్చన్స్ అసలు అడగకూడదు అని చెప్పేసి వచ్చేసినాయి. అలాగే జెండర్ వైజ్ కూడా అండ్ ఇప్పుడు ఈవెన్ కార్పొరేట్ కంపెనీస్ లో రూల్ ఉంది. వాళ్ళ రూల్ ప్రకారం ఏంటంటే కొంతమంది ఈ ట్రాన్స్జెండర్ అదర్ కమ్యూనిటీ, దాన్ని ఏమంటారు మీరు ఇందాక ఏదో అన్నారు, 72 జెండర్స్ కి సంబంధించిన వాళ్ళ రిప్రజెంటేషన్ కూడా ఇందులో ఉండాలి కొంతమంది. అందుకని కొంతమందికి అది మారడం కూడా అది కొంచెం బెనిఫిషియల్ గా ఉంటుంది, మారాలి అని చెప్తున్నారు. అట్లాంటి వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలని రూల్స్ పెడుతున్నారు. ఆ రూల్స్ ని ఇప్పుడు మొన్న బేఖాతరు చేస్తూ మొన్న మైక్రోసాఫ్ట్ లేదా గూగుల్ వాళ్ళని తీసేసింది. అందరు లే ఆఫ్ చేస్తున్నాము కానీ వీళ్ళని మాత్రం ఉంచుకోవాల్సి వస్తుందని చెప్పి వీళ్ళని కూడా తీశారు మొన్న. అదొక విషయం. సో కార్పొరేట్ లోకి వచ్చేసింది, హెల్త్ లోకి వచ్చేసింది. ఆల్రెడీ కొన్ని యాప్స్ లో వాట్ వాజ్ యువర్ జెండర్ వెన్ యూ బార్న్ అని క్వశ్చన్, కొన్ని యాప్స్ లో, ఈ హెల్త్ యాప్స్ లో అయితే, అంటే నువ్వు పుట్టినప్పుడు నీ జెండర్ ఏంటి, ఈ రోజు నీ జెండర్ ఉండొచ్చు మార్చుకోవచ్చు. సో నువ్వు పుట్టినప్పుడు ఉన్న జెండర్ని బట్టే కదా నీ బయాలజికల్ అవన్నీ ఉండేది. సో దాన్ని బట్టి కదా నీ హెల్త్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయాలి. కానీ అలా అడగలేను, వాట్ ఈస్ యువర్ జెండర్ అడిగా అనుకో, ఇవాళ నువ్వు మేలో ఫీమేలో తెలియదు.
సో మార్చుకోవడానికి అవకాశం వచ్చింది కాబట్టి అలాంటి క్వశ్చన్స్ వచ్చేసాయి. ఈరోజు ఎడ్యుకేషన్లోకి వచ్చేసాయి. చిన్న చిన్న ఇంటర్నేషనల్ స్కూల్స్కి ఆల్రెడీ వచ్చేసింది వర్క్ కల్చర్. అంటే ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో కూడా మొన్న ఒక కార్టూన్లో అట్లాగే వచ్చింది అనమాట. ఈ జెండర్ రిలేటెడ్ ఒక తల్లి ఎద్దు ఒక చిన్న పిల్ల ఎద్దుకు చెప్తుంది అనమాట. ఇట్లాగే ఇవన్నీ జెండర్ గురించి కన్సెప్ట్ చెప్తూ ఇట్లా ఏ జెండర్ ఉండొచ్చు, ఇప్పుడు ప్రస్తుతానికి నువ్వు ఇది కానీ అట్లా మారచ్చు ఉంటుంది. సో అది బ్యాక్లాష్ రావడం వల్ల బ్యాన్ అయింది. అవును కరెక్ట్, బ్యాన్ అయింది అది. సో అంటే ఏం లేదు, ఇప్పుడు చిన్నపిల్లలు చూస్తుంటారు కార్టూన్, రేపు పొద్దున నువ్వు మారచ్చు అని అంటే ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నావు? సో కొన్ని అంటే మన దగ్గర కూడా ఏదన్నా సరే ఏజ్ పెరుగుతున్న కొద్దీ వాడికి తెలియకుండానే వాడికి కొన్ని విషయాలు అర్థమవుతూ ఉంటాయి. అది ఎంతవరకు అర్థమవుతాయో అంతవరకే అర్థమవడం కరెక్ట్. నువ్వు చిన్నప్పుడే అన్నీ చెప్పాలి అనుకోవడం అనేది అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. ఏ వయసుకి ఏది తెలవాలో అదే తెలవాలి. 5th క్లాస్లో ఉన్నవాడు 5th క్లాస్ సిలబస్ చదువుతాడు. 10th క్లాస్ సిలబస్ 5th క్లాస్లో చదివించడం తప్పు కదా, న్యాచురల్ గానే. అది నేచర్కి విరుద్ధం. సో ఏదైనా సరే అది మనకు అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు ఇంకోటి కార్పొరేట్స్ అయిపోయినాయి, పాలిటిక్స్లోకి వచ్చేసాయి ఆల్రెడీ. ఇప్పుడు అమెరికాలో కావచ్చు, యూరోప్లో కావచ్చు, ఈ సెగ్మెంట్ని అడ్రస్ చేయడం అనేది ఇప్పుడు చాలా అవసరం అయిపోయింది. వోక్ కల్చర్కి సంబంధించినటువంటి వాటిని అడ్రస్ చేయకపోతే ప్రభుత్వం ఉండడం కూడా కష్టం అనే స్థాయికి ఈరోజు సొసైటీలో వెళ్ళిపోయి వెస్టర్న్ యూరోప్ యుఎస్ సైడ్ ఎక్కువ కనబడుతుంటుంది. యుఎస్లో, యూరోప్లో ఇదే మేజర్గా. అండ్ ఇప్పుడు స్కూల్స్లోకి వచ్చేసాయి నేను ఇందాక అన్నట్టు. ఇప్పుడు స్పోర్ట్స్లో కూడా వచ్చేసాయి లాస్ట్కి. స్పోర్ట్స్లో కూడా ఇప్పటికే నిన్న డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటన చేస్తున్నాడు. ఆయన యాక్చువల్లీ నేను అధికారంలోకి వస్తే, నేను మా ప్రెసిడెంట్ అయితే కనుక ఖచ్చితంగా స్పోర్ట్స్లో విమెన్ దాంట్లోనే ఆడేటట్టు, మెన్ దాంట్లోనే ఆడేటట్టు నేను ఖచ్చితమైన చర్యలు తీసుకుంటానని చెప్తున్నాడు. అంటే చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. నా బాధది. ఎగ్జాక్ట్లీ. మెన్ సింగిల్స్ లో విమెన్ వచ్చి ఆడడం ఎట్లా, విమెన్ సింగిల్స్ లో మెన్స్ ఆడడం ఎట్లా జరిగింది. స్విమ్మింగ్ లో జరిగింది, ఒక మగవారు గెలిచారు. గెలిచిన తర్వాత రీసెంట్ గా మళ్ళీ డిస్క్వాలిఫై చేశారు. అవును, మగవాడు ఆడవాళ్ళ స్విమ్మింగ్ కాంపిటీషన్ అమ్మాయిలాగా జెండర్ మార్చుకొని వెళ్ళి స్విమ్మింగ్ కాంపిటీషన్ లోకి వెళ్ళి గెలవడం. ఆయన జెండర్ మార్చుకోలేదు, డిక్లేర్ చేశారు. డిక్లరేషన్, నన్ను ఇట్లా భావించుకుంటున్నాను, స్త్రీగా భావించుకుంటున్నాను అని చెప్పి అయిపోయింది. భావించుకుంటే సరిపోతుంది అంతే, అది అఫీషియల్ గా అవ్వాలి యుఎస్ లో. కానీ ఇప్పుడు ఇదంతా మనం మాట్లాడింది ఇది ఇందాక అనుకున్నాం వెస్టర్న్ యూరోప్ లోను యుఎస్ లో చాలా ఎక్కువగా అధికంగా ఉందనుకుంటున్నాం. అది మన భారతదేశం కూడా చేరుతున్నట్టు ఏమైనా కనబడుతున్నాయి అంటారా? 100% ఆల్రెడీ మన దగ్గరకు వచ్చేసింది. మన మ్యాగజైన్ ఒక బ్రాండ్ ఇది, అట్లా మగవాళ్ళే బొట్టు పెట్టుకొని చీర కట్టుకొని ప్రొఫెసర్స్ చేస్తున్నారు. మన యూనివర్సిటీలో ఒక దగ్గర ఎక్కడో ప్రొఫెసర్లు వాళ్ళందరూ కలిసి చీరలు కట్టుకొని, మగవాళ్ళు చీరలు కట్టుకుని, ఆడవాళ్ళు ప్యాంట్ షర్ట్లు వేసుకుని. ఆడవాళ్ళు ప్యాంట్ షర్ట్లు వేసుకోవడం అనేది అది నార్మల్గానే చాలా రోజులకి వెళ్ళి జరుగుతుంది, అది వేరే విషయం. బట్ మగవాళ్ళు చీరలు కట్టుకొని, గాజులు వేసుకొని, ఏంటో ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు అసలు. బేసికలీ దానివల్ల ఏంటి, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? అందరూ ఒకటే ఎలా అవుతారు అసలు నాకు అర్థం కావట్లేదు. ఇద్దరు వేరు డెఫినెట్లీ వేరు ఉంటేనే ఆ జెండర్ కి ప్రాధాన్యత, ప్రాముఖ్యత. అంటే ఇన్ఫాక్ట్ మీరు అంటుంటే గుర్తొస్తుంది, ఆది సినిమాలోనే ఏదో సినిమాలో ఇట్లాగే ఆలీ ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఆడవాళ్ళందరూ పొట్టిబట్టలు నేను కూడా వేసుకుంటా అని చెప్పి పొట్టిబట్టలు వేసుకుని తిరుగుతాడు. అప్పుడు ఎన్టీఆర్ వచ్చి ఒకటి పీకుతాడు. సో ఒకప్పుడు అది కామెడీ, కానీ ఇప్పుడు ఒక పొలిటికల్ కరెక్ట్నెస్ అయిపోతుంది. అది ఇప్పుడు అంటే మారిపోయింది, టైం చాలా మారిపోయింది. కరెక్ట్. ఇప్పుడు పొలిటికల్ కరెక్ట్నెస్, ఎంత అన్యాయం ఇది అసలు. అంటే ఇంకోటి ఏంటంటే ఆడ మగ ఈ సమానం అనే కాన్సెప్టే నాకు చాలా కొత్తగా ఉంటుంది ఆదిత్య గారు. నిజంగా సమానం అంటే ఏంటి, దేని ద్వారా ఈక్వాలిటీ చూపించాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎవరికి వాళ్ళు ప్రత్యేకం, ఇది భారతదేశం చెప్తున్నది. ఎవరికి వాళ్ళు ఆడ మగ ఇద్దరు ప్రత్యేకమైన వాళ్ళు, ఎవరికి వాళ్ళు ప్రత్యేకం. ఒకళ్ళనొకళ్ళు పరస్పరం గౌరవించుకున్నంత కాలం ఇద్దరు సమానంగా ఉంటారు, ఏ సమస్య ఉండదు. పరస్పర గౌరవం గురించి మాట్లాడదామా, ఇద్దరు సమానమని చెబుదామా? ఎలా కుదురుతుంది అది? సమానం అంటే ఎలా అవుతుంది? ఒక ఇద్దరు మనుషులు సేమ్ గా ఎక్కడున్నారు? ఇద్దరి థంబ్ ఇంప్రెషన్స్ సేమ్ గా లేవు, ఇద్దరు ఐరిస్లు సేమ్ గా లేవు, ఇద్దరు డిఎన్ఏలు సేమ్ కాదు, మొహాలు సేమ్ కాదు, ఏది సేమ్ కాదు. ఈక్వల్ అంటే ఏంటి అర్థం? ఎవరు ఆ స్టాండర్డ్స్ ఫిక్స్ చేసేది? ఈక్వాలిటీ అనేది సమస్య అదే. ఈ ఈక్వాలిటీ పేరిట, సమానత్వం పేరిట మొత్తం సొసైటీని నాశనం చేస్తున్నారు. అది అసలైన సమస్య. సమానత్వం అనేది ఎప్పటికీ రాదు, సమానత్వం ఎప్పుడూ ఉండదు. యాక్చువల్లీ మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అని ఒక పుస్తకం, చాలా ఫేమస్ బుక్ అది. సో ఈవెన్ అరుణ్ సాగర్ అని, ఆయన యాక్చువల్లీ లెఫ్ట్ రైటర్, బేసికలీ చాలా గొప్ప వ్యక్తి, నాకైతే చాలా ఇష్టమైన వ్యక్తి, మెంటర్ నాకు 10 టీవీలో పనిచేసిన టైంలో. బట్ అరుణ్ సాగర్ గారు మేలుకొలుపు అని ఒక బుక్ రాస్తారు. యాక్చువల్లీ ఆయన రాసింది కూడా. సో అంతా ఉమెన్కే వెళ్ళిపోతుంది, మేల్ పరిస్థితి కూడా ఆయన ఒక ఆర్గ్యుమెంట్ ముందు పెట్టారు. నిజంగా వండర్ఫుల్ బుక్ అది యాక్చువల్లీ. అంటే నేను ప్రత్యేకం అనేదే కాన్సెప్ట్ అండి.
ఇప్పుడు లెఫ్ట్ మనం ఇందాక మాడుతున్నది లెఫ్ట్ లిబరల్స్ అంటారు. లిటరలీ మాడుతున్నాను నేను. ఈ రోజు భారతదేశంలో ఉన్న లెఫ్ట్ మేధావులుగా పేరుగన్న వాళ్ళు, వామపక్ష భావజాలం కలిగినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కానీ ఎవరిని కానివ్వండి, వాళ్ళని నిజంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాంటి వీడియో చూపించి, ప్యారిస్ ఒలింపిక్స్లో ఈ పర్ఫార్మెన్స్ చూపించి దీన్ని మీరు అంగీకరిస్తారా అని చెప్పండి, అడగండి ఒకసారి. 90%, 99% కమ్యూనిస్టులు దాన్ని అంగీకరించారు. ఎవరో కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రమే అంగీకరిస్తారు. కొత్తగా అంటే ఈ మధ్య కాలంలో ఈ వికృతమైనటువంటి ఈ యూనివర్సిటీస్లో ఈ కిస్ ఫెస్టివల్, హగ్ ఫెస్టివల్స్లో భాగస్వాములుగా ఉన్న వాళ్ళు మాత్రం దీన్ని అంగీకరిస్తారు. దిస్ ఈస్ ద ప్రాబ్లమ్. యాక్చువల్లీ ఈవెన్ లెఫ్ట్ ఎకో సిస్టమ్ కూడా దీన్ని అర్థం చేసుకోవాలేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఒకప్పుడు యుఎస్ అనేది ఏమనంటుందంటే రష్యా వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు అంటూ భావిస్తారు, కానీ పుటిన్ దీనికి వ్యతిరేకంగా స్టాన్స్ ఉంది. యుఎస్ వాళ్ళు దీని వ్యతిరేకంగా మాట్లాడితే ప్రాబ్లమాటిక్ అయిపోతుంది. సో ఇప్పుడు ఎవరు యాక్చువల్గా ఎవరు కమ్యూనిస్ట్ తెలియని పరిస్థితి లాగా వచ్చేసింది. యాక్చువల్లీ ఇప్పుడు కమ్యూనిజం కూడా రెండుగా విడిపోయింది. కరెక్ట్. కమ్యూనిజం కూడా నిజానికి రష్యా, చైనా ఈ కమ్యూనిజం వేరు, కరెక్ట్. యుఎస్ అండ్ యూరప్ కమ్యూనిజం వేరు. ఇప్పుడు ఇట్లా కనబడుతుంది. లెఫ్ట్ అని అంటున్నారు కదా, లెఫ్ట్ ఎకో సిస్టమ్ అన్నప్పుడు ఇప్పుడు మీరు నిజంగా మీరు కరెక్ట్గా కోట్ చేస్తారు. నేను మొన్న రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతున్నప్పుడు నేను చాలా మందితో మాట్లాడా. సో పాత కమ్యూనిస్టులు అందరూ కూడా రష్యాను సపోర్ట్ చేస్తారు. కరెక్ట్. కొత్త కమ్యూనిస్టులుగా భావిస్తున్న కొత్త వాళ్ళు అంటే లెఫ్ట్ లిబరల్స్ గా పేరుగాంచినటువంటి వీళ్ళందరూ కూడా ఉక్రెయిన్ సపోర్ట్ చేస్తారు. కరెక్ట్. ఇది చాలా చాలా దుర్మార్గం. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఏంటో మన అర్థం కాదు. ఏంటంటే ఈ లెఫ్ట్ అనే భావజాలం, ముఖ్యంగా వెస్ట్ లో వచ్చినటువంటి లెఫ్ట్ భావజాలము, యూరోప్ లో వచ్చినటువంటి లెఫ్ట్ భావజాలము, ఇది చాలా ప్రమాదకరం. ఇంకా పాత కమ్యూనిజమే నయం దీనికంటే. వాళ్ళు మరీ కల్చర్ విషయంలో, మనుషుల విషయంలో ఇంత వికృతంగా ఆలోచించలేదు. వీళ్ళు వికృతంగా ఆలోచిస్తున్నారు, అది ప్రాబ్లం. రైట్. సో ఇప్పుడు ఒక కంక్లూడింగ్ స్టేట్మెంట్ లాగా ఇప్పుడు మన దేశంలో ఇంకా ముందు ఇట్లాంటివి ఇంకా చూడాల్సి వచ్చే పరిస్థితులు మనకు వస్తాయా, లేకపోతే ఏమన్నా కొంచెం సమాజంలోనే కొంచెం జనాలు జెన్యున్ గానే మేలుకొని ఈ కల్చర్ నుంచి కొంచెం దూరంగా ఉంటారంటారు? ఇప్పటికే వచ్చేసిందండి, మనకి ఇంకా రియలైజ్ అవ్వట్లేదు. మనం అంతే, మనకి ఇంకా రియలైజ్ అయ్యే స్థాయికి కనిపించకపోవచ్చు, కానీ ఆల్రెడీ వచ్చేసింది. యుఎస్ కూడా అలాగే. యుఎస్లో కూడా ఇది ఎప్పుడో మొదలైంది, చాలా రోజుల నుంచి. అది చాప కింద నీరులా విస్తరించి 1-2 జనరేషన్స్ పెరిగిన తర్వాత ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు వాళ్ళు. రైట్. నిజానికి ఒక 2 జనరేషన్స్ వాళ్ళు నష్టపోయిన తర్వాత ఇప్పుడు పిల్లల నుంచి వీళ్ళ నుంచి వస్తున్నటువంటి వాటిని చూసి భయపడిపోతున్నారు. ఎలాన్ మస్క్ మొన్ననే చెప్పాడు. ఎలాన్ మస్క్ టెస్లా అంత పెద్ద కంపెనీ రన్ చేస్తాడు, స్పేస్ ఎక్స్ బిగ్ పెద్ద బిజినెస్ టైకూన్. అట్లాంటి వ్యక్తి తన కొడుకును కోల్పోయాడు బికాస్ ఆఫ్ దిస్ ఓక్ కల్చర్ వల్ల తన కొడుకును కోల్పోయారని తాను చెప్తున్న పరిస్థితి. సో అంటే మీరు అర్థం చేసుకోండి, ఎంత పెద్ద స్థాయిలో ఉన్న చాలా మంది పిల్లలు ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు మన దగ్గర కూడా అదే జరుగుతోంది ఇన్ ద నేమ్ ఆఫ్ ఫ్రీడమ్. సో మన దగ్గర ఆల్రెడీ కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్కి వచ్చేసింది. మొన్న ఈ మధ్యనే ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నటువంటి ఒక పిల్లోడు యూనిసెక్స్ టాయిలెట్స్ ఉంటే తప్పేంటి అని రాస్తున్నాడు. ఓకే, ఏం కాదు, ఆడవాళ్లకు మగవాళ్ళకు ఒకటే టాయిలెట్ ఉంటే తప్పేంటి అని రాసే పరిస్థితికి వచ్చారు. కొంతమంది ఇప్పుడు మన లామఖాన్లు ఇట్లాంటి ప్లేసెస్ ఉంటాయి కొన్ని జనరల్గా. సో అక్కడ ఈ విపరీతమైన ధోరణి పెరుగుతోంది. ఇప్పుడు ఆల్కహాల్ ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ల క్రితం ఆల్కహాల్ అనేది కొంచెం కష్టం. నిజానికి ఆల్కహాల్ తాగడం అనేది ఎంతో కొంత తాగినా కూడా, ఎవడన్నా పిల్లలు టీనేజ్లో యంగేజ్లో తాగినా కూడా చాలా కొంచెం గుట్టుగా ఉండేవాళ్ళు. ఇవాళ అది పోయింది. ఇట్స్ ఓకే అనే అది వచ్చేసింది. సో అంటే నీకు రోజుకి అది ఏమవుతుంది అంటే క్రమం మెల్లమెల్లిగా సింపుల్ అండి. ఇందులో లాజిక్ ఏం పెద్ద కష్టం ఏం లేదు. 12 ఏళ్ళకి 13 ఏళ్ళకి వాళ్ళకి ఆల్కహాల్ తాగడం మొదలు పెట్టాడు అనుకోండి, 25 ఏళ్ళకి వాళ్ళకి ఆల్కహాల్ అలవాటు అయిపోతుంది, జీర్ణం అయిపోయి ఇక బ్లడ్లో కలిసిపోయి 10-25 ఏళ్ళకి వాడు డ్రగ్స్ తీసుకోవాలనుకుంటాడు. వాడికి ఇంకేదో హై కావాలి. ఆ హై కావాలన్నది వస్తుంది. ఇప్పుడు నువ్వు 10 years 12 yearsకే వాడికి దీన్ని ఏమంటారు లైంగిక పరమైనటువంటి వాటిల్లోకి పోవడం మొదలు పెట్టాడు అనుకోండి, 25 ఏళ్ళు 30 ఏళ్ళకి ఏమవుతుంది, పర్వర్షన్ వస్తుంది. ఆబ్వియస్లీ పర్వర్షన్ వస్తుంది. ఇక పర్వర్షన్ ఏంటంటే అది వికృతమైన రూపంలోకి తీసుకుంటుంది. సో సైకలాజికల్లీ, బయాలజికల్లీ ఇవన్నీ చాలా రేపు పొద్దున సొసైటీని తీవ్రమైనటువంటి ఒక ప్రమాదకరమైన స్థితిలోకి లాక్కెళ్లే ప్రమాదం ఉంది. సో దాంట్లోకి ఆల్రెడీ అడుగు పెడుతున్నాం మనం రియలైజ్ అవ్వాలి అంతే. కళ్ళెదురుగా డైరెక్ట్ కనబడకపోయినా కూడా ఎట్లా చిన్నగా వెస్ట్ లో పాకిందో, ఎట్లా చిన్నగా పట్టణాల్లో వచ్చాయో అట్లాగే చిన్నగా పాక్కుంటూ వేరే నగరాల్లోకి, వేరే పల్లెటూరు దాకా కూడా చేరేటటువంటి అవకాశాలు ఉండొచ్చు. అవును, సింపుల్. ఒక దగ్గర ఆగదు ఇది, ఇట్లా 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 పెరుగుతూ ఉంటుంది. ఆ పెరిగే క్రమంలో ఎక్కడ నువ్వు ఆగుతావు, ఏ స్థాయికి వచ్చి నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతావు? లేదు.
ఈరోజు సొసైటీ పక్కన పెట్టండి, నాకేం సంబంధం లేదు. ఇప్పుడు మనుషులు మామూలుగానే, ఇప్పుడు యంగ్స్టర్స్ మీరు ఏ టీనేజ్ పిల్లలని అడగండి, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, ఏమవ్వాలనుకుంటున్నావు, ఎలా ఉండాలనుకుంటున్నావు అంటే 199 మంది తన ఇండివిజువల్ లైఫ్ గురించే మాట్లాడతారు. పేరెంట్స్ కూడా అలాగే ప్రిపేర్ చేశారు. ఇండివిజువల్గా నేను పలానా దాంట్లో చదవాలనో, పలానా దగ్గర నేను ఇది చేయాలనో, ఓన్లీ సక్సెస్ మంత్ర అంతే, కాంపిటీషన్ సక్సెస్ మంత్ర. అదర్ దాన్ దట్ మనం కొంచెమన్నా వాళ్ళని కొన్ని విషయాల పట్ల మనం అవగాహన తెచ్చుకుంటున్నామా, వాళ్ళకి తెప్పిస్తున్నామా, ఇది కష్టం. ఇప్పుడు ప్యారిస్ ఒలింపిక్స్లో మనం చూసామండి, ఇంకో ఒలింపిక్స్ జరుగుతుంది ఇంకో ప్లేస్లో, నెక్స్ట్ ఇంకో దేశంలో జరుగుతుంది, అక్కడ ఇలాంటిదే వస్తుంది. అప్పుడు ఇంకో ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ వస్తుంది. ఇట్లా బ్రిటిష్ ఒలింపిక్స్ అప్పుడు ఇట్లా ఫస్ట్ టైం అట్లాంటివి చూపించారంటారు, కానీ ఈ లెవెల్లో చూపించలేదు. ఇప్పుడు ఫ్రాన్స్ ఒలింపిక్స్ లో ఇంకా మరి వికృతంగా పెరుగుతుంటది అంటున్నాను నేను. ఇది ఒక దగ్గర స్టార్ట్ అయింది, ఇంకొంచెం పెరుగుతుంటది, అట్లా అది ఎంత దూరం వెళ్తుందో ఎవరికి తెలియదు. సో అలా జనాలు కూడా అలవాటు చేసుకుంటూ పోతారు. సో ఎనీవే, సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో విన్నారు కదండి వాళ్ళ చర్చ. సో మీ ఆలోచనలు ఏంటో కూడా మీరు కింద కామెంట్ చేయండి. నమస్తే అండ్ జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.